2021 ఒలింపిక్స్ లో లైఫ్ లో ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ ని కూడా చూడని ఎరిక్ అనే వ్యక్తి వరల్డ్ లో అత్యంత ఫాస్టెస్ట్ ప్లేయర్స్ ని ఓడించాడు. అసలు ఏం జరిగింది అంటే ఆఫ్రికాలో నివసించే ఎరిక్ కు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయాలని ఉండేది. కానీ ఆ టైంలో స్విమ్మింగ్ పూల్ అంతగా అందుబాటులో ఉండేవి కాదు. అతను ఉండే ప్లేస్ లో స్విమ్మింగ్ పూల్ కోసం చాలా వెతికాడు, కానీ యూజ్ లేకుండా పోయింది. సో దాంతో ఎరిక్ సముద్రంలో ఇంకా చిన్న చెరువుల్లో దూకి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్స్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోగ్రామ్ తో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎరిక్ కి అవకాశం వచ్చింది. కానీ ఎరిక్ ఎప్పుడు పూల్స్ లో ఈత కొట్టిందే లేదు. కానీ పక్కన ప్లేయర్స్ ఇద్దరు ప్రొఫెషనల్స్, ఇంకా ఈజీగా ఎరిక్ ని ఓడించగలరు. దానివల్ల ఎరిక్ ఆ టైంలో చాలా నర్వస్ ఫీల్ అయ్యాడు. అప్పుడే రేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కట్ చేస్తే అందరూ షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఎరిక్ తో రేస్ లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ కౌంట్ డౌన్ ఎండ్ కాకముందే పూల్ లోకి దూకడం వల్ల డిస్క్వాలిఫైడ్ అయ్యారు. దాంతో ఎరిక్ ఒక్కడే రేస్ ని ఫినిష్ చేశాడు. ఎప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయని వ్యక్తి రేస్ ని ఫినిష్ చేయడంతో అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.